ఉజ్జీవం అంటే రివైవల్. ఆ పదానికి వస్తున్నాను. మనది రివైవల్ లీడర్స్. సో ఈ 2 పదాల గురించి నేను కొన్ని సిరీస్‌గా నేను తీసుకోవాలనుకుంటున్నాను. మొదట రివైవల్ తీసుకుందాం. తర్వాత లీడర్స్ గాని, లీడర్‌షిప్ గాని అన్నమాట. ఏంటి రివైవల్? వాట్ ఈజ్ రివైవల్? ఎందుకు ఈ రివైవల్? తెలుగులో ఉజ్జీవము. ఓకే. లేదా పునరుజ్జీవం అంటారన్నమాట. మనకు వచ్చినాయి, మనం చదువుకున్నాం. పారిశ్రామిక విప్లవం. అక్కడ విప్లవం అంటారు. సెక్యులర్, ఆ పొలిటికల్, సోషియో ఎకనామిక్, పొలిటికల్, ఆ ఫీల్డ్లో ఏంటంటే విప్లవాలు, రెవల్యూషన్స్ అంటారు అక్కడ. కానీ స్పిరిచువల్గా రెవల్యూషన్ అనేది అంతగా వాడరు. ఎందుకంటే రెవల్యూషన్ అంటే బ్లడ్ షెడ్, రక్తం చిందింపబడాలి. యేసుక్రీస్తు వారి రక్తం కాదు కానీ మనుషుల యొక్క రక్తం అన్నమాట. మరి ఇక్కడ దాన్ని స్పిరిచువల్గా ఉజ్జీవం అంటారు. ఉజ్జీవం. నెక్స్ట్ ఐటీ రెవల్యూషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రెవల్యూషన్ అనేది. నెక్స్ట్ ఇంకా అడ్వాన్స్డ్ అనమాట. కొంతమంది అంటారు ఇల్యూమినేషన్ టెక్నాలజీ అంటారు. సో మరి మొబైల్ టెక్నాలజీ అదొకటి, సెల్ ఫోన్ది. ఓకే. ఇంటర్నెట్, రకరకాల విప్లవాలు మనం చూసాం అటు పారిశ్రామిక రంగంలో అయినా. బట్ ఈ ఆత్మీయ రంగంలో రిలీజియన్ పరంగా ఏంటంటే చార్లెస్ ఫిన్నియన్ ఆయన చక్కగా రాస్తాడు కొన్ని పుస్తకాలు. రివైవల్ ఆఫ్ రిలీజియన్ అంటాడు అన్నమాట. రివైవల్ ఆఫ్ రిలీజియన్ ఏంటది? క్రిస్టియన్ రిలీజియన్. ఎందుకంటే రిలీజియన్ అనేది ఒక సీజన్, రివైవల్ అనేది ఒక సీజన్ అంతే. మనము ప్రభువుని తిరిగి సొంత రక్షకునిగా అంగీకరించినప్పటి నుంచి మరి పరలోకానికి వెళ్ళేంత వరకు కాన్స్టెంట్గా ఎవరి గ్రాఫ్ ఉండదు. కొంచెం ఎత్తు పల్లాలు ఉంటాయి అందులో. గ్రాఫ్ హైగా వెళ్ళి మరలా లో అవుతుందన్నమాట. ఆ లో అయినప్పుడు మనకు ఉజ్జీవం అవసరం. దాన్ని అపోస్తుల కార్యాలు 3:19లో రిఫ్రెషింగ్ టైమ్స్ కమ్స్ ఫ్రమ్ ద లార్డ్ అంటాడు. విశ్రాంతి సమయములు ఎక్కడి నుంచి వస్తాయి? ప్రభువారి దగ్గర నుంచే వస్తాయి. ఓకే. మరి దానికి సంబంధించిందే. మరి రివైవల్ ఇంకా అర్థం చేసుకోవాలంటే ఒక్కొక్కసారి మనం అలసట చెందుతాం అన్నమాట. అలసట చెందుతాం, ఫెయింట్ అయిపోతాం అన్నమాట. ఫెయింట్ అయి పడిపోతాం. అప్పుడు చూసే వాళ్ళకి డౌట్ వచ్చింది, వీడు ఉన్నాడా పోయాడా అన్నట్టు. మనం చెప్పాడు కదా ప్రతీష్, అరుణ్ మరి అక్కడికి వెళ్ళి పడిపోయాడు. వెంటనే కిరణ్లో విశ్వాసం సన్నగిల్లి ఇంకా నెగిటివ్ వచనం అనేసాడు, ఇంకా లేడు అన్నట్లు అనేసాడు అన్నమాట. ఎందుకంటే ఫెయింట్ అయి పడిపోయాడు. అది సహజమే. అతని పరిస్థితిని బట్టి ఆ విధంగా తను రెస్పాండ్ అవటం సహజమే. కానీ మనం విశ్వాసం కలిగి ఉండాలి. మరి ఆ ఫెయింట్ అయిన పరిస్థితిలో ఏంటంటే మరి పరిస్థితుల యొక్క ఒత్తిడికి, ఆ తీవ్రతకి మనం లోనయ్యి విశ్వాసం సన్నగిల్లి మనం అలసట చెంది పడిపోయామనుకోండి, అప్పుడు మరలా ఏంటంటే జీవము కలుగ చేయటం, మరలా ఆ ఫెయింట్ అయిన వ్యక్తిని మామూలు స్థితికి, సాధారణ స్థితికి, జీవము కలిగిన స్థితికి తీసుకురావటమే ఉజ్జీవం అనమాట. రివైవల్ అంటే రీవైవా, రీ వైవా, విఐవిఏ, అదే రివైవల్ నుంచి ఎటిమాలజీ అది. ఓకే. వైవా అంటే లైఫ్. ఓకే. లైఫ్ అనమాట. లైఫ్, అంటే మరలా లైఫ్ అనమాట. ఎందుకంటే ఇప్పుడున్న లైఫ్ కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఒక్కోసారి ఇది మెడికల్గా మనం చూసుకుంటే హార్ట్ అటాక్ వచ్చిన పరిస్థితి రావచ్చు. హార్ట్ అటాక్ వచ్చిన పరిస్థితి వచ్చేసి హార్ట్ బీట్ ఆగిపోయింది అనుకోండి, అప్పుడు రివైవ్ అంటారనమాట. ఆ బ్రీతింగ్ చేయటం కానీ, ఆ డాక్టర్లు అప్పుడు ఇచ్చే ఆ ప్రక్రియ, ప్రాసెస్ అంతా ఉంటుంది కదా. వీ హ్యావ్ టు రిస్టోర్ హిమ్ టు లైఫ్. మరలా యథాతథ స్థితిలోకి, ఆ జీవము కలిగిన స్థితిలోకి అతన్ని మరలా తీసుకురావాలి. బ్యాక్ టు లైఫ్ అన్నమాట. అదే రివైవల్. రివైవ్ చేయాలి అతన్ని అన్నట్టు. మరి మన ఆత్మీయ జీవితంలో పరిస్థితి ఎలా ఉంటుందంటే ఒక్కొక్కసారి ఈ పరిస్థితుల ఒత్తిడి వల్ల, లేకపోతే పాపం వల్ల, లేకపోతే లోకానికి ఆకర్షితులు అవ్వటం వల్ల మనం ఒకప్పుడు బాగా జలస్గా ఉన్నవాళ్ళం ప్రభువు విషయాల్లో, అది తగ్గిపోతుంది. ఏదో అటెండ్ అవ్వాలి కాబట్టి సంఘం కానీ సహవాసం కానీ మనం అటెండ్ అవుతాం. చదవాలి కాబట్టి బైబిల్ చదువుతుంటాం అంతే. ఒక నిస్సహాయ స్థితి, ఒక నిరాశ స్థితిలో ఉంటాము.
అప్పుడు కావాల్సింది ఏంటంటే రిఫ్రెషింగ్ టైమ్స్ రావాలి. ఆ రిఫ్రెషింగ్ టైమ్సే రివైవల్ టైమ్స్ అనమాట. అప్పుడు కావాలి లైఫ్ కావాలి. మరి చూడండి, ఆదాము, ఓకే, ఆదాముకి మొదటిసారి లైఫ్ ఎలా ఊదాడు? హీ బ్రీత్డ్ ఇన్ టు హిజ్ నాస్ట్రిల్స్ అని ఉంది. నరుని నాసిక రంధ్రంలోకి దేవుడు జీవవాయువుని ఊదగా, ఓకే, నరుడు జీవాత్మ అయిన అని ఉంటుంది ఆదికాండం 2లో. అంతకుముందు లైఫ్ లేదు, ఆ మట్టి నుంచి చేశాడు, ఆ బాడీ షేప్ వచ్చింది. అతని నాసికా రంధ్రంలోకి జీవాత్మ ఊదగా, ఓకే, అంటే ఆత్మ ఊదినప్పుడు అదొక గాలిలాగా అనమాట. అంతే, అతడు జీవాత్మ అయ్యాడు, నరుడు జీవాత్మ అయ్యాడు. ఆ జీవవాయువుని, ఆ జీవవాయువు అంటే పరిశుద్ధాత్మని ఊదగా అన్నట్టు అనమాట. అదేంటి? లైఫ్ ఇచ్చాడు ఆదాముకి. మరి లైఫ్ అన్నా కూడా మరలా జీవవాయువుని ఊదటం, మరలా పరిశుద్ధాత్మని బలమైన గాలి వీయాలి, మరలా పరిశుద్ధాత్మని కుమ్మరింపు జరగాలి, లేదా మనమే పరిశుద్ధాత్మలు అలా కలిసిపోవాలంట. ఓకే, షరమర కాతర శాందర కాతర శాంత. చూడండి, కొంతమంది మనం జనరల్గా 2 ఐడియాస్ ఉంటాయి. నేను ఈ చిన్న గిన్నె ఇక్కడ ఉన్నదాన్ని నేను వాడుతున్నాను. పెద్ద బాటిల్ ఉంది కదా, ఆ స్క్రీన్ మీద చూడండి నన్ను. ఓకే, ఈ చిన్న గిన్నెలో నీళ్లు ఉన్నాయి అనుకున్నాం. ఇదే ఒక గ్లాస్ లాగా, ఇందులో కొన్ని నీళ్లు ఉన్నాయి. పెద్ద బాటిల్, ఓకే, ఇందులో నిండుగా నీళ్లు ఉన్నాయి. జనరల్గా మనం తిరిగి జన్మించిన అనుభవం ఉన్నప్పుడు కొంచెం నీళ్లు పోస్తాం. అదే డిపాజిట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అంటారని ఒక కాన్సెప్ట్. నేను అదే చెప్తున్నాను. ఓకే, మరి మరలా ఆత్మ బాప్టిజం మనకి ఎందుకంటే, ఇదిగో ఈ నీళ్ళని పోసిన తర్వాత ఈ గిన్నె నిండి పొర్లుతుంది కదా, కీర్తనలు 23లో చెప్తున్నట్టు గిన్నె నిండి పొర్లుతున్నట్టు. ఓకే, ఆ అనుభవమే ఆత్మ బాప్టిజం అని ఒక రకమైన ట్రెడిషనల్ కాన్సెప్ట్ ఉంది. ఓకే, దాన్నే మనం కూడా నమ్ముతాం. నేను దాన్నే బోధిస్తా ఉన్నాను. తిరిగి జన్మించిన క్రీస్తుని సొంత రక్షకంగా అంగీకరించినప్పుడు పరిశుద్ధాత్ముడు మనలోకి వస్తాడు. ఎలా వస్తాడు? యాజ్ ఏ డిపాజిట్ అని చెప్పాం, సంచకరువుగా, అంటే కొంచెమే ఉంటాడు అన్నట్లు. తర్వాత మరలా పరిశుద్ధాత్మ నింపుదల మనకు కావాలి అంటే ఏంటంటే, ఈ గిన్నె నిండి పొర్లి ఆ అభిషేకం ఇతరులకు వెళ్తుంటే అదే పరిచర్య. మన నిమిత్తమే కాకుండా ఇతరుల నిమిత్తం కూడా అనమాట. అంటే ఈ బాటిల్ అంతా పరిశుద్ధాత్ముడు, ఇది నువ్వు నేను. నిండి పొర్లితే ఆ అభిషేకం పొంగి పొర్లి ఇతరులకు తాకుతుంది. చూడండి, అందు నిమిత్తం మనకు నింపుదల కావాలి. ఇంకొక రెవల్యూషనరీ కాన్సెప్ట్ ఉంది. ఓకే, ఇదంతా పరిశుద్ధాత్ముడు ఈ పెద్ద బాటిల్లో, ఇది నువ్వు నేను. ఓకే, అలా కాకుండా ఈ గిన్నెను తీసుకెళ్ళి ఈ బాటిల్ లోపల పెట్టేసామనుకోండి, ఓకే, అదే ఉజ్జీవం. అంటే ఇది రెవల్యూషనరీ కాన్సెప్ట్ ఏంటంటే మనమే పరిశుద్ధాత్మలో కలిసిపోవటం. దీన్ని ఎలా వాక్యానుసారం అర్థం చేసుకోవాలంటే, యెహెజ్కేలు 40 ఏళ్ళలో మరి యాంకిల్ డీప్ అనమాట, మోకాళ్ళు కూడా కాదు, ఆ గిలకలు ఉంటాయి కదా. అంటే సముద్రంలోకి ఒకసారి విశాఖపట్నం సముద్రం మనం ఊహించుకుందాం, జస్ట్ 2 అడుగులు వేస్తాం లోపలికి, అంటే కొంత నీళ్లు మన గిలకల వరకు వస్తాయి, లేదా కొంచెం పైగా అనమాట. అదొక లెవెల్, అంటే అభిషేకం కొంచెం మినిమం లెవెల్ అది. తర్వాత ఇంకా లోపలికి వెళ్ళామనుకో వేస్ట్ లెవెల్ వస్తాయి అన్నమాట, ఇంతవరకు నడుము లోతు, అది 2వ లెవెల్. ఓకే, ఇంకా లోపలికి వెళ్ళామనుకోండి ఇంతవరకు వస్తాయి, నెక్ డీప్ అన్నమాట, 3వ లెవెల్. కానీ ఇంకా లోపలికి వెళ్తే ఆ సముద్రం అంతా పరిశుద్ధాత్ముడు అభిషేకం అనుకుంటే ఇంకా 4వ లెవెల్ ఏంటంటే మనం మునిగిపోతాం అందరూ. ఇక మనం కనపడం, పరిశుద్ధాత్ముడే కనపడతాడు. అంటే అదే ఇందాక రెవల్యూషనరీ కాన్సెప్ట్, మన గిన్నె పోయి పరిశుద్ధాత్మలో మునిగిపోవాలంతే, అదే ఉజ్జీవం అన్నమాట. ఆ అనుభవాన్నే యోర్ధాని నది దగ్గర ప్రభువారు బాప్టిజం తీసుకున్న తర్వాత బయటకు వచ్చిన వెంటనే తను ప్రార్థన చేయుచుండగా పావురం వల్లే పరిశుద్ధాత్ముడు దిగెను. తర్వాత ఏమనుంటుంది? ఆత్మచేత ఆయన అరణ్యములోకి కొనిపోబడ్డాడు. అదే యోహాను సువార్త 3:34 ఏమని చెప్తాడంటే, తను పిలిచిన వారికి
కొలతలేని ఆత్మను అనుగ్రహించాడు. అంటే మనం కూడా పిలవబడిన వాళ్ళం. మనకి ఆయన ఇచ్చింది ఏంటంటే కొలతలేని ఆత్మ. ఆ అనుభవంలోకి మనం వెళ్ళాలంటే ఇక మనం కాదు కానీ మనల్ని మనం తృణీకరించుకొని ఆ పరిశుద్ధాత్మ అనే ఈ బాటిల్లో ఆ నీళ్ళల్లోకి మనం మునిగిపోవాలి. లేకపోతే ఆ సముద్రం లేక మనం కనపడకూడదు. మన తల పైభాగం వరకు కూడా ఆ నీళ్లు రావాలని, అంటే మనం పూర్తిగా ఇమ్మర్స్ అయిపోవాలన్నమాట. అదే ఉజ్జీవము. ఇది సాయంత్రం చెప్పలేదు, ఓకే? అదే ఉజ్జీవం అన్నమాట. అప్పుడు ఏంటంటే నువ్వు ఒక ఎయిర్పోర్ట్కి వెళ్ళినా, ఒక మార్కెట్కి వెళ్ళినా సరే, ప్రభువారు ఆ అభిషేకంతో, ఆ కొలతలేని ఆత్మ అనే ఉజ్జీవంతో ఆయన ఎక్కువగా మార్కెట్ ప్లేస్కి వెళ్ళాడు. సమాజ మందిరంలో చేసిన దానికన్నా ఎక్కువ అందులోనూ చేశాడు, కానీ మార్కెట్ ప్లేస్, స్ట్రీట్స్, గృహాలకు వెళ్ళిపోయాడు అంతే. అంటే ఎక్కడ చూసినా స్వస్థతలు. ఆయన ఆ మార్గంలో వస్తున్నాడంటే అదొక కోలాహలం అన్నమాట. మరి ఆ స్థితిలో ఎవరు వెళ్ళారంటే ఒక క్యాథరిన్ కుల్మన్ వెళ్ళింది, లేదా ఒక ఏసన్న గారు వెళ్ళారు, ఒక భక్త సింగ్ అంకుల్ వెళ్ళారు, ఒక డీజేస్ గారు, ఇంకా చాలామంది ఉన్నారు. మన గమ్యం ఏంటంటే రివైవల్ అంటే కొలతలేని ఆత్మ మనకు అనుగ్రహించి ఉన్నాడు, కానీ ఎక్కడో మనం అది అనుభవపూర్వకంగా వాస్తవంలో దాన్ని మనం అనుభవించట్లేదు. అంటే ఇంకా మనంగానే ఉన్నాము. ఇక జీవించుచున్నది నేను కాదు అనే అనుభవంలోకి వెళ్ళాలి. షారామరా ఖాత, అది ఉజ్జీవంగా మారుతుంది. కానీ మన పరిస్థితి ఎలా ఉందంటే ఫెయింట్ అయ్యాము. యెషయా 44:3లో ఓకే, ఎండిన జలముల మీద, ఎండిన భూమి మీద ప్రవాహ జలములు కుమ్మరిస్తున్నాడు, దప్పిక కొని వాడి మీద ఓకే ఆయన వర్షాన్ని ఇస్తానన్నాడు. మనం ఆశిస్తున్నామా? ఆయన అడుగుతున్నామా? ఆ కుమ్మరింపు కొరకు, ఆ ఉజ్జీవం కొరకు. అడగందే ఏది ఇవ్వడు. యోర్దాను నది ఒడ్డు దగ్గరికి వచ్చేసరికి ఆయన అడిగాడు, ప్రార్థన చేస్తున్నాడు. యేసుక్రీస్తు వారే ఆత్మ నింపుదల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. మరి నేను ఇది చేశాను, నీతి యావత్తు నేను ఇది చేశాను అని నేను తగ్గించుకున్నాను బాప్టిస్మ ఇచ్చే యోహాను దగ్గర. మరి ఇప్పుడు నాకు ఆత్మ కుమ్మరింపు ఇవ్వు. అపోస్తుల కార్యాలు 1, వాళ్ళు ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు. దే వర్ ప్రేయింగ్ ఇన్ వన్ అకార్డ్, ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేస్తున్నారని. అందుకనే ఆ యొక్క పెంతెకోస్తు ఉజ్జీవం వాళ్ళ మీదకి వచ్చింది. అదే సౌలు డమాస్కస్ మార్గం తర్వాత మరి దేవుడు సూచించిన ఆ ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయిచుండగా అననీయాన్ని పంపిస్తాడు. ప్రార్థన లేకుండా ఉజ్జీవం లేదు, కుమ్మరింపు లేదు. ఎన్ని అనుభవాలు మనకున్నా కూడా ప్రార్థన, ఉపవాసం ఎలా ఏక మనసుతో ఎడతెగక మనం ఉండాలి. మరి రివైవల్కి మదర్ ఎవరయ్యా అంటే, తల్లి ఎవరయ్యా అంటే, తల్లి గర్భం ఎవరయ్యా అంటే ప్రార్థనే. షారామారా, ఆయన పాదాల దగ్గరికి రావాల్సిందే మనం. ఓకే తెరే శాందరా రోమా రివైవా, విశ్రాంతి కాలంలో రిఫ్రెషింగ్ టైమ్స్, రివైవల్ టైమ్స్ కమ్స్ ఫ్రమ్ ద లార్డ్. అదే ఆదికాండం 26:18కి వెళ్తే అబ్రహాము తవ్విన బావులని, ఇప్పుడు అబ్రహాం లేడు, చనిపోయాడు, ఇప్పుడు ఇస్సాకు వచ్చాడు. అబ్రహాము తవ్విన బావుల్ని తర్వాత ఫిలిస్తీన్లు వచ్చి కప్పేస్తారు గనక ఇప్పుడు ఇస్సాకుకి వాటర్ అవసరమైంది. వాటర్ జీవనాధారం, నీరు జీవనాధారం, నీరు పరిశుద్ధాత్మక సాదృశ్యం, వాక్యానికి కూడా అనుకోండి. కొత్త భూమి దగ్గరికి వెళ్ళి అక్కడ తవ్వట్లేదు, తన తండ్రి తవ్వించిందే తవ్వుతామన్నాడు అనమాట, తన పని వాళ్ళ చేత. అప్పుడు నీళ్లు సులువుగా వచ్చినాయి. ఏదైతే అడ్డంకిలు ఉన్నాయో, శత్రువు ఏదైతే అడ్డంకి కలుగజేస్తుందో దాన్ని రిమూవ్ చేస్తే వాటర్ వచ్చేసింది ఈజీగా. అంటే ఇక్కడి నుంచి మనకి రివైవల్ ప్రిన్సిపల్ ఏంటంటే, మన పితరులు వాళ్ళు ఏ విధంగా ఉజ్జీవాలు పొందుకున్నారు అనేది మనం స్టడీ చేసామనుకోండి. భక్త సింగ్ అంకులు, గాడ్ హ్యాస్ నో ఫేవరెట్స్, ఆయన పక్షపాతి కాడు. ఆయన చెల్లించిన వెల నువ్వు చెల్లించావా, నువ్వు అంతగా వాడబడవచ్చు, అంతకన్నా ఎక్కువగానైనా కొంచెం తక్కువగానైనా నువ్వు వాడబడవచ్చు. వాళ్ళు వెతికారు, వాళ్ళు మిగతావన్నీ త్యజించి
వెల చెల్లించి, రోజు వెల, దివారాత్రములు వెల చెల్లించి ఆయన ప్రభువు పాదాల దగ్గర వాళ్ళు వెతికారు. సరే, నువ్వు అంత గొప్పోడివి కాదనుకున్నప్పుడు ఎంతో కొంత అప్పుడు వాళ్ళ జీవితాలు ఆది కాండం నుంచి ప్రకటన వరకు ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క ఉజ్జీవకారుడు. దావీదు కీర్తనల ఉజ్జీవం, ఏలియా అదొక ఉజ్జీవం, బాప్టిజం ఇచ్చి యోహాను ఒక ఉజ్జీవం, యేసుక్రీస్తు వారు ఒక ఉజ్జీవం, ఎజ్రా వాక్యపు ఉజ్జీవం, సమూయేలు అబ్బో ఇక చెప్పాల్సిన పని లేదు. ఒక్కొక్కళ్ళకు ప్రవక్తలు ఒక్కొక్కళ్ళొక ఉజ్జీవం అనమాట. ఇంకా అపోస్తులు వాళ్ళకు ఉజ్జీవం, వాళ్ళకు ఉద్యమం అంతే. మనం చిన్న చిన్న వాటికే మురిసిపోతున్నామా? ఆ ఉజ్జీవంలోకి వెళ్తేనే అప్పుడు నువ్వు కాదు, నిన్ను నిలబెట్టి దేవుడే కార్యం చేస్తాడు. సునాయాసం అవుతుంది. కానీ ఆ ఉజ్జీవం కొరకు నువ్వు నేను కష్టపడాలి, వెల చెల్లించాలి. మన పితరులైన ఆత్మీయ తల్లిదండ్రులు, మనకు మాదిరికరంగా గతకాలంలో ఉన్నవాళ్ళు, ఇప్పుడున్న వాళ్ళు తవ్విన బావులు, ఉజ్జీవపు బావుల్ని మనం స్టడీ చేస్తూ ఉంటే, ధ్యానం చేస్తూ ఉంటే సేమ్ ప్రిన్సిపుల్స్ అంతే. అవి ఏన్షియంట్ పాత్స్ అన్నమాట, పురాతన మార్గాలు. అవి పురాతన మార్గాల్ని పరిశీలించుడు అంటున్నాడు ఇర్మియా. స్టడీ చేయి లోతుగా. మరి నీవే ఒక ఉజ్జీవంగా, ఒక ఉజ్జీవ కర్తగా, ఒక రివైవలిస్ట్గా నువ్వు మారిపోతావు. నువ్వు ఎక్కడుంటే అక్కడ ఉజ్జీవమే. అదే కీర్తనలు 85:6కి వెళ్తే, నీ ప్రజలు నీ యందు సంతోషించున్నట్లుగా వాళ్ళని మరలా జీవింప చేయవా అంటాడు. దాని ఇంగ్లీష్లో, విల్ యు నాట్ రివైవ్ యువర్ పీపుల్ సో దట్ దే మే రిజాయిస్ ఇన్ యూ అగైన్. ఒకప్పుడు సంతోషించారు ఆయన సన్నిధికి రావటానికి, ఆయన వాక్యమందు, ఆయన ఆత్మ యందు, ఆయన పనుల యందు ఒకప్పుడు ఎంతో సంతోషించారు. ఒకప్పుడు ఎంతో జీల్, కీర్తనాకారుడు అంటాడు కదా, ద జీల్ ఆఫ్ ద లార్డ్స్ హౌస్ ఈజ్ కన్జ్యూమింగ్ మీ అంటున్నాడు. కీర్తనలు 23లో చివరికి వస్తే, నా జీవిత కాలమంతయు కృపాక్షేమములు నన్ను వెంటాడను. మరి దావీదు ఒక మాట అన్నాడు, 1 day ఈజ్ బెటర్ ఇన్ యువర్ కోర్ట్స్ దాన్ 1,000 ఎల్స్వేర్ అన్నాడు. ఒక్క దినము నీ సన్నిధిలో గడపటం బయట పబ్బుల్లోనో అక్కడో ఇక్కడో 1000 దినములు గడిపిన దానికన్నా ఒక్క దినము నీ సన్నిధిలో గడపటం అది ఎంతో శ్రేష్టమైంది అంటున్నాడు షారామ. ఎందుకంటే ఆయన సన్నిధిలోనే సమస్తం ఉంది. ఆయన మందిరంలో ఆహారం ఉంది, ఆత్మీయ ఆహారం ఉంది, శారీరక ఆహారం కూడా ఉంది. మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదు, దేవుని నోటి నుంచే ప్రతి మాట వల్ల జీవించును. నీ ప్రజలు నీ యందు సంతోషించున్నట్లు వారిని మరలా జీవింప చేయవా లేదా ఉజ్జీవింప చేయవా? ఇంగ్లీష్లో, విల్ యు నాట్ రివైవ్ అస్ అగైన్ అంటే రివైవల్ టైమ్స్ ఆర్ హ్యాపీ టైమ్స్. హ్యాపీ డే, ఓ హ్యాపీ డే అని పాడుతుంటారు కదా, జాయ్ఫుల్ టైమ్స్. నీకు ఏ శ్రమ అనిపించదు. మరి ఉజ్జీవ సమయంలోనే శ్రమలు వచ్చినాయి సంఘానికి, కానీ అది అనిపించలేదు అంతే. ఆ శ్రమల ద్వారా వాళ్ళు స్కాటర్ అయిపోయి ఎక్కడికి వెళ్ళినా ఆ ఉజ్జీవాన్ని క్యారీ చేస్తూ ఉన్నారు. ఆ అగ్నితో గ్రామాలని, పట్టణాలని తగలబెట్టారు వాళ్ళంతా. షారాం. ఫిలిప్పు సమరియా ప్రాంతానికి వెళ్ళాడు. కొద్ది బోధే, సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుత కార్యాల ద్వారా ఎవాంజలిస్టిక్ వర్క్ చేశాడు. పట్టణాన్ని స్థాపించాడు, మరి ఉద్యమంలోకి తీసుకొచ్చాడు. అదే కీర్తనలు 80 ఈరోజు తీసుకుంది. ఆ 80లో 17వ వచనంలో చక్కగా అంటాడు, రామ రక్కు తెరే, రామ రక్కు తెరే. 18వ వచనం, అప్పుడు మేము నీ వద్ద నుండి తొలగిపోము, నీవు మమ్మను బ్రతికింపుము, అప్పుడు నీ నామమును బట్టియే మేము మొర్ర పెట్టుదుము అంటున్నాడు. అప్పుడు మేము నీ వద్ద నుండి తొలగిపోమంటే వీళ్ళు తొలగిపోయారు. తొలగిపోయిన పరిస్థితి వచ్చింది. ఎవరు వీళ్ళు? వీళ్ళ గురించి కొంచెం మనం స్టడీ చేస్తే నిర్మలక్క రెడీగా ఉండండి.
అదే 80వ కీర్తన ఆసాపు కీర్తనలో 8వ వచనంలో నీవు చదువుతారక్క. ఎస్, 8వ వచనం. నీవు ఐగుప్తుల నుండి ఒక ద్రాక్షావల్లిని తెచ్చితివి, అన్ని జనులను వెళ్ళగొట్టి దాన్ని నాటితివి. చదవండి. దాని తగిన స్థలము సిద్ధపరిచితివి, దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించెను, దాని నీడ కొండలను కప్పెను, దాని తీగలు దేవుని దేవదారు వృక్షములను ఆవరించెను, దాని తీగలు సముద్రం వరకు వ్యాపించెను, యూఫ్రటీస్ నది వరకు దాని రెమ్మలు వ్యాపించెను. త్రోవను నడుచు వారందరూ దాన్ని తెంచివేయినట్లు దాని చుట్టూనున్న కంచెలను నీ వేల ఒక్క నిమిషం. నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావల్లిని తెచ్చితివి, అన్య జనులను వెళ్ళగొట్టి దాని నాటితివి, దానికి తగిన స్థలం సిద్ధపరిచితివి, దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించెను, దాని నీడ కొండలను కప్పెను, దాని తీగలు దేవుని దేవదారు వృక్షములను ఆవరించెను, దాని తీగలు సముద్రం వరకు వ్యాపించెను, యూఫ్రటీస్ నది వరకు దాని రెమ్మలు వ్యాపించెను. అంటే ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని లోబర్చుకోవటం అన్నమాట. ఏ తేనె వనంలో ఏదైతే మిస్ అయిందో, మరి 400 సంవత్సరాలు ఐగుప్తులో, నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్ష వల్లిని తెచ్చి, అంటే ఆ ద్రాక్ష వల్లి ఎవరో కాదు, ఇజ్రాయేలు దేశమే. దేవుని ప్రజలు, నిబంధనలో ఉన్న ప్రజలు, ఎన్నుకోబడిన ప్రజలు, రాజులైన యాజక సమూహము. అప్పుడు ఇజ్రాయేలులు, ఇప్పుడు మనం ఇప్పుడు స్పిరిచువల్ ఇజ్రాయేల్. అన్య జనులను వెళ్ళగొట్టి దానిని నాటితివి. వాగ్దాన దేశంలో మరి వాళ్ళకి ఇచ్చి ఉన్నాడు. మరి ఆ వాగ్దాన దేశంలోకి వాళ్ళు వెళ్ళి స్థిరపడాలంటే ఆ వాగ్దాన దేశాన్ని ఆక్రమించిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అన్య జనులు. వాళ్ళందరినీ వెళ్ళగొట్టి తను ఎన్నుకున్న నాయకత్వం ద్వారా వాళ్ళని నాటాడు. వాళ్ళ సొంత దేశంలో స్థలం ఇచ్చాడు, లోతుగా పారి దేశమంతటా వ్యాపించాడు, దాని నీడ కొండలను కప్పెను, దాని తీగలు దేవుని దేవదారు, అంటే ఎత్తు, ఓకే, పొడవు, వెడల్పు, వాళ్ళు వ్యాపించారు, అభివృద్ధి చెందారు. యూఫ్రటీస్ నది వరకు దాని రెమ్మలు వ్యాపించారు. వాళ్ళకి ఎంతవరకు అయితే సరిహద్దుల్లో వాళ్ళకి సమాధానం కలుగజేశాడు, సరిహద్దులు ఏర్పరిచాడు, అంతా బాగానే ఉంది. సడన్గా 12వ వచనం వచ్చేసరికి మార్పు వచ్చేసింది. ఇప్పుడు దాకా పాజిటివ్గా ఉంది. 12 వచ్చేసరికి ఏంటంటే, త్రోవను నడుచు వారందరూ దాన్ని తెంచివేయినట్లు దాని చుట్టూనున్న కంచెలను నీవేళ పాడు చేసేటివి అని క్వశ్చన్ మార్క్ అండి. మరి ఇతను ప్రార్థిస్తున్నాడు, మొరపెడుతున్నాడు ఈ ఆసాపు ఇజ్రాయేల్ దేశం గురించి. ఇంతగా చేశావు, కానీ ఇప్పుడేంటి? త్రోవను వెళ్ళేవాళ్ళు ఆ కంచెలను నీవు పాడు చేసేటివి, అడవి పంది దాన్ని పెకలించుచున్నది, పొలంలోని పశువులు దాన్ని తినివేయుచున్నవి. అప్పుడు ఏమంటాడు? ఎవరు అడవి పందులు, ఎవరు ఆ పొలంలోని పశువులు నాశనం చేస్తాయి అంట. ఇప్పుడు పాజిటివ్ నుంచి నెగిటివ్ స్థితికి వచ్చేసింది. ఏం చేశారో వీళ్ళు, ఏం చేశారు? దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. అభివృద్ధిలోకి, ప్రాస్పరిటీలోకి వచ్చి స్థిరత్వం వచ్చినప్పుడు వాళ్ళకి ఇన్ని గొప్ప అద్భుతాలు చేసిన దేవుణ్ణి, నిబంధనలో ఉన్న దేవుణ్ణి వాళ్ళు మరిచిపోయి ఆయనకి వ్యతిరేకంగానే వీళ్ళు తిరుగుబాటు చేసి అవిధేయత చూపెట్టి ఆయన యొక్క ఆత్మను వెక్స్ చేశారు. ఇంకా ఆయనకు వేరే మార్గం లేదు. ఓకే, కంచె తీసివేశాడు, అడవి పంది పెకిలించున్నది. ఇప్పుడు మన జీవితంలో ఇది ఎలా అప్లికేషను? పాపం వల్ల, అవిధేయత వల్ల, తిరుగుబాటుతనం, ఓకే, ఇంకా రకరకాలుగా హేళన, విగ్రహారాధన, వ్యభిచారం, సచ్చిన స్థితి ఆత్మీయంగా, మెటీరియలిస్టిక్ థింగ్స్లో మనం ఎక్కువగా సంతోషిస్తా, దేవుని సన్నిధి అందు, దేవుని విషయాలందు సంతోషం మనం దూరం అయిపోయి, అంటే ఉద్యోగ స్థితి నుంచి వీళ్ళు పడిపోయారు. దేవుని యందు సంతోషించడం లేదు. అందుకని అడవి పందులు వచ్చినాయి, దీర్ఘకాలిక వ్యాధులు, అంటే విగ్రహారాధన వచ్చింది. విగ్రహారాధన రాళ్ళు రప్పలనే కాదు, మన హృదయాల్లో రకరకాల విగ్రహాలు. మన హృదయం అంతటిని ఆయనకి ఇవ్వాల్సింది
వాటిల్లో వ్యక్తులో, లేకపోతే ఆస్తులో, అంతస్తులో, హోదాలో, లేకపోతే ఇంకేదన్నా వచ్చేసింది. రకరకాల పాపాలు. కానీ ఏమంటున్నాడు ఇప్పుడు? సైన్యములకు అధిపతియగు యెహోవా ఆకాశంలో నుండి మరలా చూడుము, మరలా మమ్మల్ని సంతోషింపనివ్వు, నీ అందు మేము ఆనందించినట్లు. ఈ ద్రాక్షావల్లిని దృష్టించు. అయ్యో, మీ ముఖ ప్రసన్నత మా మీద కలుగు చేయి, మా యందు దృష్టించు. నీ తల తిప్పుకున్నావు. మరి యేసుక్రీస్తు వారి మీద ఆ పాపమంతా పడగా తండ్రి కూడా తల తిప్పుకున్నాడట. నీ కుడి చేయి నాటిన మొక్కను కాయుము అంటున్నాడు. అంటే ఆయన కాపుదల పోయింది వాళ్ళకి, ఇప్పుడు ఖాయం అంటున్నాడు. ప్రార్థన చేస్తున్నాడు. మరలా ప్రార్థన దగ్గరకు వస్తున్నాడు. నీ కొరకు నీవు ఏర్పరచుకున్న కొమ్మను కాయుము, అది అగ్ని చేత కాల్చబడి ఉన్నది, నరకబడి ఉన్నది. మనకు అగ్ని లాంటి పరిస్థితులు, నరికివేయబడిన పరిస్థితులు, ఒకప్పుడున్న గొప్ప హోదా కోల్పోయి, ఎందుకంటే ఎక్కడో అపవాదికి చోటు ఇవ్వటం వల్ల. గత నష్టపోయాం. కానీ ఇప్పుడేంటంటే మరలా ప్రార్థించు, మారు మనసు పొందుకో. నీ కోప దృష్టి వలన మేము జనులు నశించుతున్నారు. నీ కుడి చేతి మనుష్యునికి తోడుగాను, నీ కొరకై నీవు ఏర్పరచుకున్న నరునికి తోడుగాను అంటున్నాడు. నీ కొరకై నీవు ఏర్పరచుకున్నావంటే యేసుక్రీస్తు వారు. అంటే ఆయన మరలా మాకు పంపించు, నీ బాహుబలం ఉండునుగాక, అప్పుడు మేము నీ వద్ద నుండి తొలగిపోము. మరలా నీ దగ్గరకు వస్తాము, నీ వద్దే ఉంటాము, నీవు మమ్మను బ్రతికింపుము. అదే ఇంగ్లీష్లో రివైవ్ అస్ అగైన్ ఓ లార్డ్. అప్పుడు నీ నామమును బట్టి మేము మొర్ర పెట్టుదేమో అంటున్నాడు. షారామా. అందుకనే మనకు బాగానే ఉందేమో, ఇప్పుడున్న క్రైస్తవ్యం యొక్క పరిస్థితి ఏంటి? రివైవల్ కావాలి, దానికి ఆయనకి మనుష్యులు కావాలి. అదే రివైవల్ లీడర్స్ అని. ఆసాపు లాంటి వాళ్ళు కావాలి. ఇప్పుడు ఇది ఆసాపు కీర్తన. ఆ ఆసాపు నువ్వు నేనే. ఇప్పుడు మనం ప్రార్థించాలి. అంటే రివైవల్ గురించి మనం ప్రార్థించాలి. మన ప్రాంతాల్లో, మన సంఘాల్లో, మన దేశంలో, ప్రపంచ దేశాల్లో రివైవల్ గురించి మనం ప్రార్థించాలి. అప్పుడు రివైవల్లో మనల్ని నాయకులుగా, సేవకులుగా ఆయన వాడుకుంటాడు. మరి ఇదే యెషయా 5వ అధ్యాయం 1-5 నుంచి ఉంటుంది. సేమ్ ఇదే ద్రాక్షావల్లి ఇదంతా అన్నమాట. ఆయన ఎంతో కష్టపడి నాటాడు, రాళ్ళు రప్పలు తొలగించాడు. వాళ్ళ దగ్గర నుంచి ఆ ద్రాక్షలు వస్తాయని చూస్తే కారు ద్రాక్షలు వచ్చినాయి అంట. అందుకని ఏం చేశాడు? బలు రక్కసి చెట్లకి అప్పచెప్పేసాడు అన్నమాట. అంతంగా ముళ్ళ పొదలు, తుప్పలు. యెషయా 5వ అధ్యాయం 1-5 వచనాలు చూడండి. ఇప్పుడు కాదు, ఆ ద్రాక్ష వల్ల ఎవరో కాదు, ఇజ్రాయేల్ దేశమే. మరి ఇది ఇప్పుడు సంఘానికి హెచ్చరిక. 1 కొరింథీయులు 10లో మనకి దృష్టాంతాలుగా వాటిని రాశాడు. ఇప్పుడు జరుగుతూ ఉంది సంఘంలో, ఈ కృపాయుగంలో. రోమా, ఇది దేవుడు చేయలేదు, వాళ్ళ యొక్క అవిధేయత వల్ల, తిరుగుబాటు వల్ల ఆ పరిస్థితి వచ్చింది. రోమా రాకాతారశంద. అందుకని రిస్టోర్ అస్ ఓ లార్డ్ అంటున్నాడు అనమాట. రిస్టోర్ అస్ ఓ లార్డ్ రాకాతరమశంద. మనం ఎఫీసీలకు రాసిన 5:14 చదివాం. ఒకసారి చూడండి. ఎఫీసీలకు రాసిన పత్రిక 5:14 చూసాము ఈరోజు ఈవినింగ్. దాన్ని మరలా చూద్దాము. రోమారా అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్తున్నాడు. చాలు. వేకప్ ఓ స్లీపర్ అంటున్నాడు. నిద్రించుచున్న నీవు మేలుకో అంటున్నాడు. నిద్రావస్థలో ఉన్నాం మన ఆత్మీయ జీవితం. మత్తులో ఉన్నామేమో. ఇప్పుడు మనకు మేలుకొలుపు కావాలి. క్రీస్తు యొక్క ముఖ ప్రసన్నత మన మీద, ఆయన వెలుగు మన మీద ప్రసరించాలి. ముందర నువ్వు నిద్ర లెగిస్తేనే కదా అది ఉంది. బయట సూర్యుడు ఉన్నాడు, కానీ గదిలో నువ్వు పడుకుంటే ఉద్యమం ఉంది. వేకప్ ఓ స్లీపర్. నీవు మేలుకొని ఇతరులను మేలుకొలుపు. ఆయన ప్రకాశించుతూనే ఉన్నాడు. ఆయన దగ్గరికి మనం రావాలి. కిటికీ తలుపులు తెరవాలి, డోర్స్ తెరవాలి, లేదా బయటకు వచ్చి నుంచుంటే
ఆయన ఈజ్ ద సన్ ఆఫ్ రైటెస్నెస్. నీతి సూర్యుని వెలుగు మన మీద ప్రకాశమానంగా ఉంటుంది. అదే అరైజ్ అండ్ షైన్, యువర్ లైట్ హ్యాస్ కమ్. లెమ్ము, తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది. ఆయన మహిమ నీ మీద కనపడుచున్నది. అదే ఉజ్జీవం. యెషయా 60. అదే ప్రకటన 2వ అధ్యాయము 4-5 వచనాల్లోకి వెళ్తే ఎఫెసు సంఘం, మొదటి సంఘం, వాళ్ళ గురించి అన్నీ పొగుడుతాడు. కమెండేషన్ మొదట, తర్వాత కండెమినేషన్ అంటారు. మొదట పాజిటివ్స్లు, రివార్డులు, తర్వాత ఒక రాయి. నీ క్రియలు బాగున్నాయి, నీ ఓపిక బాగుంది, నీ సహనం బాగుంది, నా నామము నిమిత్తం నువ్వెంతో శ్రమలు పడుతున్నావు. వాళ్ళు ఆ అపోస్తులని చెప్పుకునే వాళ్ళని అబద్ధిక అపోస్తుల అని నువ్వు తెలుసుకొని వాళ్ళకి దూరంగా ఉన్నావు. నీవు అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఒక్క విషయం మీద నేను నింద వేయవలసి ఉంది నీ మీద. ఒక్క విషయంలో ఘోరంగా తప్పిపోయావు. ఏందంటే నీవు మొదటి ప్రేమ, ఆ మొదటి ప్రేమలో నుంచి పడిపోయావు. మారు మనసు పొందుకొని ఆ మొదటి ప్రేమలోకి మరలా వచ్చి ఆ మొదటి ప్రేమలో ఉన్నప్పుడు మొదటి క్రియలను నువ్వు చేయి. అంటే ఇది మనకెలా? మనం క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు కానీ, లేదా ఆ ఉజ్జీవపు మీటింగ్కి వెళ్ళినప్పుడు, ఆ వారం, ఆ 10 రోజులు, ఆ నెలప్పుడు మనం ఆత్మీయంగా ఎలా ఉన్నాము, దేవుని కొరకు మనం ఎలా ప్రకాశించాము, దేవుని సన్నిధికి రావడానికి ఎలా తహతహలాడాము, ఆ దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు ఆ జీవము గల దేవుని సన్నిధికి రావడానికి చెంగు చెంగున ఆబోసెక్కుతా ఆటో మాట్లాడుకొని అందరికన్నా ముందలెళ్ళి ఆ ఫస్ట్ రోల్లోనే, సెకండ్ రోల్లో కూర్చొని ఖర్చీపులేసి మిగతా వాళ్ళు రానివ్వకుండా ఇతరులకు సువార్త చెప్పటం కానీ, పేదలకు ఇవ్వటం కానీ, ఆయన సేవకు ఇవ్వటం కానీ, ఆయన వాక్యం గంటలు గంటలు చదవటం కానీ, మార్నింగ్ లేచినప్పుడు ఆయన వాక్యమే, ప్రార్థనే, ఆయన ఆరాధించడం, ఆ ప్రేయర్ వాక్స్, ఆ ప్రేయర్ ఫెలోషిప్స్ ఏమైపోయినాయి ఇవన్నీ? అంటే గత కాలంలో ప్రభు కొరకు ఉన్న జీలు ఇప్పుడు లేదంటే మనం ఎక్కడో పడిపోయాం. ఎవరినో బ్యాక్ స్లైడ్ అని క్రిస్టియన్ అంటాం కాదు, మనమే బ్యాక్ స్లైడ్ అయ్యాము. 0 అవ్వకపోయినా పర్లేదు, యూనిట్ తగ్గిపోయింది. దాని స్థానంలో ఏదో వచ్చేసినాయి. డబ్బు సంపాదన వచ్చిందా, పేరు ప్రఖ్యాతలా, కుటుంబం వచ్చిందా, లేకపోతే ఎవరో రహస్య స్నేహితులు వచ్చారా, ఫోన్ ఎక్కువైపోయిందా, ఫోన్ టాక్స్ ఎక్కువైపోయినాయా, లేకపోతే కొన్ని ప్రార్థనలకు నీకు సమాధానం రాలేదు, నీవు ఆశించింది ఇంకా జరగట్లేదని వెళ్ళిపోతున్నావు. ఎక్కడికి వెళ్ళిపోతావు? అదే యెషయా 5లో కిందకు వస్తే ఇళ్ళకి ఇళ్ళు సమకూర్చుకుంటున్నారంట. ఇంకెవరికి ఆ స్థలాలు లేకుండా స్థలాలు ఇళ్ళకి ఇళ్ళు సమకూర్చుకుంటున్నారు. దివ్యమైన గృహాల్లో, పెద్ద పెద్ద జమీందారులు ఉన్న గృహాల్లో ఉన్నారు. ఇప్పుడు ఒక్కడు కూడా అందులో లేడంట. ఆస్తులు సమకూర్చుకోవటంలో నిమగ్నమై ఉన్నా. పరలోకంలో ధనం సమకూర్చుకో అని ఆయన మొదట్లోనే చెప్పాడు. ఉండాలి, ఇల్లు ఉండాలి, ఆస్తులు ఉండాలి, కానీ టూ మచ్. ఆయన సేవకి ఇవ్వాల్సిందో, లేకపోతే ఆయన పనికి ఇవ్వాల్సిందో, ఆ సమయంలో నువ్వు ఆయన పని చేయాల్సిందో, ఆత్మల సంపాదనలో నువ్వు ఉండాల్సిందో, అది కాకుండా నువ్వు ఏదేదో చేస్తున్నావా? జాగ్రత్త. నేను చూసేవాడిని చిన్నప్పుడు, పెద్ద పెద్ద జమీందారీ వంశాలు అంతే. ఏమైంది? బాగా ఆస్తులు 100 ఎకరాలు ఉంటాయి, పని చేయాల్సిన అవసరం లేదు, పనోళ్ళ ఇంట్లో బోల్డ్ మంది ఉంటారు. ఎక్కువగా ఉండేది అలాంటి సమయంలో ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్స్, అంటే రెస్ట్లో ఉంటారు, తాగుడు, ఎక్స్ట్రా మ్యారిటల్. అక్కడి నుంచి మొదలైతే అంత. తర్వాత ఆ తరం అయిపోయేసరికి ఆ బలహీనతలు మిగతా తరాన్ని కూడా ఏలుబడి చేస్తా, అంత పెద్ద పెద్ద గృహాలు, చివరికి ఒక్కళ్ళు ఉంటారు, ఆ తర్వాత ఒక్కళ్ళు కూడా ఉండరు, అద్దెకి ఇవ్వలేరు కదా. ఒకసారి జూబ్లీ హిల్స్ వెళ్ళి చూశాను. పెద్ద హౌసెస్, ఒక మనిషికి ఇంత అవసరం అన్నట్టు ఉంటుంది, పెద్ద భవనాలు. నేనైతే అనుకుంటా, అమ్మ ఎట్టుంటారా నైట్లు అనుకుంటాను. 2 బెడ్రూమ్ 3 బెడ్రూమ్ అనే ఒక బెడ్రూమ్ మూసేసి ఉంటే ఎవరు లేనప్పుడు ఇంకా తాగి అలా మత్తులో ఉంటారా?
అది పేదవాళ్ళకి వెళ్ళటానికి కూడు గుడ్డ లేని వాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు. సరే, వాళ్ళని విమర్శించుతుంటా అంతటి వాడిని కాదు. సొలొమోను కూడా అలా ఉన్నాడు. రాజులు వాళ్ళు వదిలేయండి. కానీ అక్కడ తీర్పు చెప్తున్నాడు. కారు ద్రాక్షలు మొలిసినాయి అంట. అంటే క్రీస్తు స్వారూప్యం మనలో ఉండాల్సింది అపవాది స్వారూప్యంలో ఉన్నాం మనం. అంత్యక్రీస్తు స్వారూప్యంలో ఉన్నాం. ఆత్మలో మత్తులై ఉండాల్సింది ఆల్కహాల్లో మత్తులై ఉంటున్నామా? క్రైస్తవ సహవాసంలో ఉండాల్సింది ఇంకేదో సహవాసాల్లో ఉన్నాం. మనలో లేని దుర్జన లక్షణాలు అన్నమాట. అంటే ఏం కావాలి ఇప్పుడు ఏంటంటే, భారతదేశ క్రైస్తవ్యం కానీ మన ఉండే ప్రాంతాల్లో క్రైస్తవ్యంలో మెజారిటీ ఉజ్జీవం కావాలి. అలాంటి లక్షణాలు నీకు నాకు ఉన్నాయా? మనం రిపెంట్ అవ్వాలి, మారు మనసు పొందుకొని ఆయన యొక్క దర్శనం మనకి మరలా కావాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన మారు మనసు పొందుకుంటే ఆయన మన దగ్గరికి మరలా వస్తారు, మన మధ్య నివసిస్తారు, మనల్ని ఉజ్జీవంలోకి తీసుకెళ్తాడు. అంటే ఆ మొదటి ప్రేమలోకి మనం మరలా వెళ్ళాలి. అప్పుడు చింగున లేడీలాగా గంతులేసి ఆ మీటింగ్ ఈ మీటింగ్ వాళ్ళకి సువార్త చెప్పటం, అవి మొదటి క్రియలు చేసాం మొదటి ప్రేమలో. అదే హనీమూన్ టైమ్స్ అన్నమాట. హనీమూన్ టైమ్స్ విత్ ద హోలీ స్పిరిట్. మరలా ఫస్ట్ లవ్లోకి వెళ్ళాలి. ఆ ఫస్ట్ లవ్వే రివైవల్. ఆ మొదటి ప్రేమే ఉజ్జీవం. ఉజ్జీవమే మొదటి ప్రేమ దేవునితో, మొదటి ప్రేమ దేవునితోనే ఉజ్జీవం. అప్పుడు 4 ఉంటాయి అంతే. నీ పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, ఇంకేది ఉండదు. ఆయనే అనమాట అంతే. ఆయన నీతో ఉన్నాడు, నువ్వు ఆయనతో ఉన్నావు అన్నట్లు. అప్పుడు ఏది చూసినా అంత మహిమకరంగా, జాయ్ అన్స్పీకబుల్ అండ్ ఫుల్ ఆఫ్ గ్లోరీ అంటారు భక్త్ సింగ్ గారు. ఆయన తిరిగి జన్మించిన అనుభవ సాక్ష్యాన్ని. రామ రాకాతరష్ మహిమా శక్యము కానీ ఆ అనుభవంలోకి, ఆ సంతోషం అన్నమాట, చెప్పనాశక్యంగా ఆ సంతోషపు అనుభవాల్లోకి వెళ్ళాలి. ప్రభువునందు ఆనందించాలి. మరలా చెప్తున్నాను, ప్రభువునందు ఆనందించాలి. పరిస్థితులు ఎలా ఉన్నా సరే. శారమాల అప్పుడు వస్తారు అంతే. రాక నీ దగ్గరికే వస్తారు. అప్పుడు ఆత్మల్ని సంపాదించడం చాలా ఈజీ. అప్పుడు రోకే తెరేషాందరమ అంటే ఆ మొదటి ప్రేమలోకి వెళ్ళాలి, ఆ మొదటి క్రియలు చేయాలి. ఆ మొదటి ప్రేమలో ఉన్నప్పుడు ఎలా అంటే ఆయన మాటలకి విధేయత చూపుతావు. అదే యోహాను సువార్త 14:24 అంటాడు, నన్ను ప్రేమించేవాడు నా ఆజ్ఞలను గైకొంటాడు, నా మాటలు వింటాడు, వాటి ప్రకారం చేస్తాడు. అంటే ఆయన ప్రేమిస్తున్నావంటే ఆయన వాక్యాన్ని నువ్వు ప్రేమించాలి, ఆ వాక్యం ప్రకారం చేయాలి. ఆ వాక్యం ఎడల నీకు ఆకలి దప్పికలు ఉన్నాయా? ఇంకేదన్నా చదువుతున్నావా? ఇంకా దేనన్నా ధ్యానం చేస్తున్నావా? నెక్స్ట్ ఆయన్ని ప్రేమిస్తున్నామంటే ఆయన పని మనం చేస్తాం. అదే యోహాను సువార్త 21:15 నుంచి ఉంటుంది. ప్రభువారు శిలువ మీద ఆ బలియాగం అయిన తర్వాత, ఆయన భూస్థాపితం చేసిన తర్వాత, పునరుద్ధరణ అయిన తర్వాత ఈయన దగ్గరికి వస్తాడు. ఈయన అప్పుడు ఏంటంటే ముమ్మారు బొంకి పేతురు గారు మరలా చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు ప్రభువారు ఆయన్ని కలుసుకొని మూడవసారి అనమాట అది, పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రభువా నీకు తెలుసు కదా నేను నిన్ను ప్రేమిస్తున్నానని. దెన్ నా గొర్రెలను మేపుము. మరలా పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రభువా నిన్ను ప్రేమిస్తున్నాను, నా గొర్రెలను కాయుము అంటాడు. మరలా ప్రభువా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. 3 సార్లు ఎందుకన్నాడండి? 3 సార్లు బొంకాడు గనక, ఆయన తెలియదు అన్నాడు గనక 3 సార్లు ఆయన నన్ను ప్రేమిస్తున్నావా ప్రేమిస్తున్నావు. 3వసారి మరలా ఎంత చెప్తే నేను వెండేంటి అని వ్యసన పడ్డాడంట. అప్పుడు మరలా నా గొర్రెలను కాయము, ఫీడ్ మై ల్యాంబ్ అంటే ఆయన సేవ చెయ్యి. మేపుము అంటే మంచి ఆత్మీయ ఆహారంతో, సౌండ్ డాక్ట్రిన్తో వాళ్ళకి మంచి బోధ చెయ్యి, హితబోధ చెయ్యి, సుహిత బోధ చెయ్యి. నేను ఏదైతే చెప్పానో దానిలో ఏ మోడిఫికేషన్ లేకుండా దాన్ని మరలా బోధించు. ఖాయమంటే నిజమైన బోధకి, శక్తివంతమైన బోధకు వ్యతిరేకంగా అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు వస్తారు. వాళ్ళ దగ్గర నుంచి ఆ తోడేళ్ళు గొర్రె చర్మంతోనే వస్తారు. వాళ్ళ నుంచి నా మందను కాపాడు వాళ్ళని.
మంచి బోధ చేయటం, ఆత్మీయ ఆహారం ఇవ్వటంతో పాటు అబద్ధ బోధకుల నుంచి కాపాడు అన్నట్టు అనమాట. అంటే మొదటి ప్రేమలో ఉంటే ఇవన్నీ చేస్తారు. బలహీనమైన గొర్రెలు ఏదన్నా ఉన్నాయంటే దానికి ఏదో ఒక విధంగా మనం సహాయం చేస్తాం. సో మనం మొదటి ప్రేమలోకి వెళ్ళి మొదటి క్రియలు చేయటమే ఉద్యమం. ఆ కృప మనందరికీ దేవుడు ఇచ్చునుగాక, విస్తరింప చేయనుగాక. ఇది జస్ట్ ఫస్ట్ సెషన్, ఇంకా 2, 3, 4 పట్టొచ్చు. అసలు ఎందుకు మనం ఉద్యమం కోల్పోతాము, ఎందుకు ఆత్మీయంగా మనం డ్రైగా అయిపోతుంటాము, మన హృదయము మన మనసు అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది రాబోయే రోజుల్లో చూద్దాం ఆయన ఆత్మ నడిపింపుని బట్టి. సో మన మధ్య ఈ రివైవల్ లీడర్స్, రివైవల్ అనేది చూస్తున్నాం మనం. అది మరలా వస్తుంది. తర్వాత లీడర్షిప్ కూడా మనం చూద్దాం. అండ్ గ్లోరీ టు గాడ్. ఎవరన్నా షోరమరకాతర శాందరకాతర సుభాష్ నాకు చిన్న ప్రార్థన చేస్తారా? చిన్న సాక్ష్యం చెప్పాలమ్మా. తర్వాత చేద్దాం, ప్రార్థన తర్వాత. ఓకే ఓకే నాన్న. ఓకే చేస్తాను. ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ దేవ, మీ ఘననామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎవరును సమీపింపరాని తేజస్సులో నాయన అమరత్వంలో మీరు మాత్రమే జీవించే దేవుడువే, నివసించే దేవుడు అయినను దీనులమైన మా ఎడల లక్ష్యముంచి నాయన మీ స్తోత్రం. మీరు పనులు చేయు దక్షిణ దిక్కు మీద, దక్షిణ దిక్కులో ఉన్న నాయన మీ స్తోత్రం. మీ సంఘం మీద, సార్వత్రిక సంఘం మీద మీ మనస్సు తిప్పుకొని నాయన అందరినీ బలపరుస్తున్న దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. పరిశుద్ధులందరినీ నాయన మీ కాపుదల్లో భద్రపరుస్తున్న దేవా మీ స్తోత్రం. నీతిమంతుల మీద, నీతిమంతుల మీద ఏకరీతిగా సూర్యుని నాయన ప్రకాశింపజేస్తున్నావు దేవుడు నాయన మీ స్తోత్రాలు. మీ ప్రేమకు హద్దులు లేవు నాయన, కొలతలు లేవు నాయన మీ స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. అలాంటి ప్రేమ స్వరూపి అయి ఉన్న మిమ్మల్ని కలిగి ఉన్న మేము ధన్యులము తండ్రి, మీకు వందనాలు నాయన మీ స్తోత్రం తండ్రి. అయ్యా మీ సన్నిధిలో ఒక దినం గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమని నాయన కీర్తనకారుడు పాడుతూ ఉన్నాడు నాయన మీ స్తోత్రం నాయన. అయ్యా మీకు వందనాలు. అంచె దినాలలో ఈ రీతిగా నాయన తండ్రి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రార్థనలు అధికం చేశారయ్యా. ఈ లైవ్ ప్రోగ్రామ్స్ అని, ఇట్లా ఆన్లైన్ ప్రేయర్స్, ఆఫ్లైన్ ప్రేయర్స్ నాయన ఏదైనా సరే మేము అటెండ్ అయిన దినమెల్లా ఏదో ఒక చోట మీ సన్నిధి కలిగి ఆనందించడానికి కృప చూపించారు అయ్యా. దినంలో నాయన మీ స్తోత్రం. మేము నాయన నిద్రలకు ఉపక్రమించే ఈ టైంలో మీ సేవకుని రేపుకొని నాయన మేము నాయన వేరే ఆలోచనలతో కాకుండా నాయన ఒక పరిశుద్ధమైన ఆలోచనతో నాయన పండుకొని నిద్రపోయి మహిమకరమైన కళలతో నాయన దర్శనాలతో ఉదయం లేచి మీ కృతజ్ఞత చెల్లించినట్లు మీ సేవకుని నిలవబెట్టుకున్న మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. ఆధ్యాత్మిక ఇశ్రాయేలుగా ఉన్న ఇశ్రాయేలు నాయన అయ్యా మీ జనుల మీద తండ్రి మీ స్తోత్రం. వాగ్దాన ప్రజలై ఉన్న మీ జనుల మీద ఏ కటాక్షం మీరు చూపుతున్నారో నాయన మీ స్తోత్రం తండ్రి. మా మీద కూడా నాయన మీ స్తోత్రం. ఆత్మీయ ఇశ్రాయేలుగా అయ్యా, భౌతికంగా ఇశ్రాయేలుగా ఉన్న వారి మీద, ఆత్మీయ ఇశ్రాయేలుగా ఉన్న మా మీద కూడా చూపుతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. మేము నాయన క్రీస్తుకు ఒక రాజ్యంగా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇది నాశనం కాని రాజ్యం నాయన. ఈ రాజ్యంలో మమ్మల్ని నాయన వారసులుగా చేసినందుకు మీకు స్తోత్రాలు నాయన. మాకు పరలోక పౌరసత్వం కూడా ఇచ్చినందుకే మేము ఈ లోకంలో ఉండగానే పరలోక పౌరసత్వం ఇచ్చిన మీకే స్తోత్రాలు. అది ఉత్తమమైనది నాయన. మీ పాదాల యొద్ద కూర్చొని నేర్చుకొనడం, మీ రాజ్యంలో వారసులు అవ్వడం అనేది ఉత్తమమైన కార్యం నాయన. ఈ ఉత్తమమైన దాన్ని ఎంచుకోవడానికి మా ప్రభు చూపిది మా యొద్ద నుండి ఎవ్వరూ తీసివేయలేనట్టుగా సహాయం చేస్తున్న మీకే స్థిరపరిచిన మంచి ఉపదేశంలో మమ్మల్ని స్థిరపరిచిన మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. అలాగే నాయన మీ స్తోత్రం నాయన. పరలోకంలో మాకు నివాసాలు, శాశ్వతమైన నివాసాలు సిద్ధపరిచి ఉంచిన మీకే స్తోత్రాలు చెల్లిస్తున్న. సిద్ధపరచబడిన పట్టణంలో మేము ప్రవేశించినట్లుగా మమ్మల్ని పరిశుద్ధాత్మ చేత అలంకరిస్తున్న మీకే స్తోత్రం. వాక్యోదకం చేత మమ్మల్ని కడుగుతున్న మీకే స్తోత్రం నాయన. క్రీస్తు రక్తం చేత దినదిన శుద్ధీకరిస్తున్న మీకే స్తోత్రాలు చెల్లిస్తున్న. పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం చేత మా బలహీనతలను కాల్చివేస్తున్న మీకే స్తోత్రాలు. ఇటు పనులన్నీ మా కొరకు జరిగించి మమ్మల్ని మేము కేవలం నాయన మీ స్తోత్రం మీ పిల్లలమని నాయన మీ చేత
అన్మ్యూట్ అయింది. అన్మ్యూట్ చేయండి. శరం. సుభాష్ నాకు అన్మ్యూట్ చేయండి. ఓకే శరం. శరం. శరం.